కానీ మీరు ఒక ఒకటి తాగుబోతూ. మీరు ఒకటి రాంగ్ చెప్తున్నారు ఏంటి అంటే, వాళ్ళు ఆయన చనిపోయినాక 1 అవర్‌కో లేకపోతే మార్నింగో మీరు పోస్ట్ పెట్టారు. ఏందంటే, ఈ ప్రవీణ్ అనేతనే చనిపోయాడు, దరిద్రం పోయింది, తాగి చనిపోయిండు అని చెప్పేసి మీరు పోస్ట్ పెట్టారు. ఆ వీడియో రిలీజ్ అయింది ఆఫ్టర్ 2 డేస్ తర్వాత. బట్ మీకెలా తెలిసింది అని చెప్పేసి అంటా ఉన్నారు బయట దానికి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 24వ తారీఖు ప్రాథమిక రిపోర్ట్ పోస్ట్ మార్టం మన 25వ తారీఖు అవును. పోస్ట్ మార్టం ఇక్కడికి ప్రాథమిక రిపోర్ట్ దగ్గర తీసుకుపోయినప్పుడు అలా జరిగినప్పుడు పోలీసులు ఒక విషయం చెప్పడం జరిగింది ఏంటంటే యాక్సిడెంట్ ద్వారా చనిపోయిండు, ఆ! అర్థమవుతుందా, ఆ! డ్రంక్ డ్రంక్ చేశాడు అన్న విషయం కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు. ఓకే. సో వీటన్నిటిని బేస్ చేసుకొని వీడియోస్ చూసి అన్ని కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుందంటే డ్రంక్ అంటారు. ఓకే. సో, అలాగే మళ్ళా ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా సరే అందరు దేవుళ్ళు ఈక్వల్‌గా అన్నట్టుగా మీడియా ముందొచ్చి మాట్లాడితే మీరు వాళ్ళకి కాల్ చేసి బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా బయట వినిపిస్తుంది. సరే ఇప్పుడు ఈ దీనంత పచ్చిబూత్ పదం ఇంకోటి లేదండి. అందరు దేవుళ్ళు ఒకటే అనేది హిందూ సమాజంలో హిందువులకు నరాల్లో నాటేశారండి. హ్మ్. ఇప్పుడు నేను యేసు, అల్లా, ఓకే. రాముడు ముగ్గురు దేవుళ్ళే అంటాను. అవును. ఆ ఏమంటారు అంత అంటే నాకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ నాకు ఉన్నాయి. ఓకే. కేవలం హిందూకి మాత్రమే ఉంటాయి ఆ మెచ్యూరిటీ లెవెల్స్. ఓకే. అరే ఆయన కూడా దేవుడే కదా, యేసు కూడా దేవుడే కదా. హ్మ్. సరే అల్లా ముస్లిమ్స్ ముక్తున్నారు, ముస్లిమ్స్ వాళ్ళ దేవుడు కూడా దేవుడే కదా అవును. అనే మెచ్యూరిటీ లెవెల్స్ కేవలం హిందువులకు మాత్రమే ఉంది. ఓకే. అదే నువ్వు ఒక క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి సేమ్ యేసు, అల్లా, రాముడు దేవుడు అని అవును. చెప్పేసి ముగ్గురు దేవుళ్ళు అని చెప్పి ఒక క్రైస్తవుడితో నడిపించండి, ఈ ముగ్గురు దేవుళ్ళే అని చెప్పి ఒక ముస్లింతో నడిపించండి, ఓకే. వాళ్ళు ప్రాణం పోయినా అన్నారు. వాళ్ళు ఎప్పటికి కూడా మా దేవుడే దేవుడు, అవును. మిగతా మతం దేవుళ్ళు దేవుళ్ళు కాదు అని చెప్తారు వాళ్ళు. అవును. సైతాన్లు అంటారు. సో అందరు దేవుళ్ళు ఒకటే, అన్ని గ్రంథాల సారాంశం ఒకటే అని ఎవడని చెప్తే వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని. ఎందుకు? ఎందుకు అంటే సనాతన గ్రంథంలో సర్వేజన సుఖినో భవంతు అని ఉంటది. హ్మ్. బైబిల్లో అన్య మతస్థులు అని ఉంటది. అంటే వాళ్ళ యేసుని నమ్మని వాళ్ళంతా కూడా అన్య మతస్థులు. ఓకే. ఆ అన్య మతస్థులు మొక్కుతున్న విగ్రహాలను పగలగొట్టండి అని చెప్పి ఉంటది. ఓకే. ఆ అన్య మతస్థులను మొక్కుతున్న వాళ్ళను ఊరి చివర తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపండి అని ఉంటది. అయితే ఇక్కడ అన్య మతస్థులు ఒక్క నిమిషం అండి నేను వినండి వినండి, నాది అయిపోలేదు వినండి. ఖురాన్ లో కూడా సేమ్ ఈ విధంగానే ఉంటది. హ్మ్. కానీ సనాతన హిందూ గ్రంథాల్లో ఏ గ్రంథంలో కూడా ఇలాంటి మాటలు ఉండవు. ఓకే. సో ఎవరైనా అన్ని గ్రంథాల సారాంశం ఒకటే అంటే వాడిని ముందు చెప్పు తీసుకొని కొట్టి ముందు గ్రంథాలు చదివి రారా అని చెప్పాలి. ఓకే. సో, నాకు చెప్పొచ్చా ఇప్పుడొకటి? నేను అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్న విషయం బైబిల్ వచ్చేసి అన్య మతస్థులు ఏవైతే విగ్రహాలు ఉంటాయో వాటిని పడగొట్టాలి, తీసేయాలని. అంటే ఆ చర్చికి అయితే ఎవరు వస్తారో, బాప్తిస్మం అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఆ దేవుడిని మొక్కకూడదు, మొక్కకూడదు అలాంటివి ఏమైనా ఉంటే పక్కన పెట్టండి అని చెప్పేసి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అంటారు ఆ ముచ్చట. బట్ మీరేమో ఈ విధంగా బైబిల్లో హ్మ్. బైబిల్లో బైబిల్ దేవుడైన యెహోవాను యేసును నమ్మని వాళ్ళు ఎవరైనా కూడా అన్య మతస్థులు. ఓకే. నిర్గమ కాండం అనే ఒక అధ్యాయంలో స్పష్టంగా రాసి ఉంది. హ్మ్. మీరు ఒకసారి అంటే చదువుకుంటారండి. ఓకే. ఇప్పుడు వాళ్ళ చర్చలు ఏం చెప్తున్నారు? ఏసే దేవుడు అని చెప్తున్నారు. ఓకే. రాముడు దేవుడు అని చెప్తారు వాళ్ళు. లేదు. అల్లా దేవుడు అని చెప్తారు వాళ్ళు. ఓకే. చెప్పరు. చెప్పారు. హ్మ్. మరి వాళ్ళు నేను చెప్పేది కరెక్టే కదా మరి. ఓకే. అదే ఇప్పుడు మీరు ఒక మాట ఇవ్వండి, ఒక చర్చిలోకి వెళ్ళండి, హ్మ్. వాళ్ళు ప్రార్థన చేసే టైంలో కానీ వాళ్ళు ఆరాధన చేసే టైంలో మీరు వెళ్ళండి, వాళ్ళ బైబిల్ గురించి తక్కువ చెప్తారు, హిందూ దేవి దేవతల గురించి ఎక్కువ చెప్పి ఇక్కడ వీళ్ళని తిడుతూ వాళ్ళ దేవుణ్ణి హైలైట్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే. అర్థమైంది కదా. ఓకే. కానీ ఏ రోజు కూడా ఏ ఒక్క గుడి అయినా వెళ్ళండి మీరు, హ్మ్. ఏ గుళ్ళు అన్నా ఏసు గురించి కానీ అల్లా గురించి కానీ మాట్లాడతారా? లేదు. అస్సలు మాట్లాడరు. హ్మ్. అసలు టాపికే రాదు. అవును. ఎందుకంటే మా గుళ్ళల్లో ఉన్న మా దేవుళ్ళ గురించి చెప్పుకోవడానికే మాకు టైం సరిపోదు. అవును. సో అందరు దేవుళ్ళు ఒకటే, అందరూ ఒకటే చెప్పారు అనే మాటలు ఇవన్నీ బక్వాస్ మాటలు ఇవి. ఓకే. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. బైబిల్లో ఏముంటదంటే నన్ను నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు స్వర్గానికి పోతాడని చెప్తాడు. అవును. అంటే యేసును నమ్మి, క్రైస్తవ మతంలో ఉన్న యేసును నమ్మి బాప్తీసం తీసుకొని
ఏసే దేవుడు అని నమ్మిన వాడు స్వర్గం పోతాడట, ఓకే. మిగిలిన వాళ్ళు పోరట. ఇప్పుడు నేను ఏమంటానంటే, నేను ఒక రేప్ చేసిన, ఒక మర్డర్ చేసిన, రేపు మన సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర పోయి ఆడ చాలా చర్చిలు ఉన్నాయి, ఆడ చాలా దుకాణాలు ఉన్నట్టు చర్చిలు ఉన్నాయి. అక్కడ పోయి నేను ఏదైనా ఒక చర్చిలోకి వెళ్ళిపోయి, అయ్యా ఏసయ్య నేను ఈ రోజు నుంచి నేను నమ్ముతున్నా అని చెప్తా. అయితే నన్ను స్వర్గం పంపించేస్తాడు యేసు? అలా ఏముండదు. మరి నా వల్ల రేపు గురైన అమ్మాయికి ఏం న్యాయం చేస్తున్నాడు యేసు? నా వల్ల మా దోపిడికి గురైన ఒక మగవాణి, ఒక కుటుంబానికి యేసు ఏం న్యాయం చేస్తున్నాడు? ఓకే. ఇదేంది ఇది అసలు ఇది సిద్ధాంతమేనా ఇది? ఓకే. అదే సనాతన ధర్మంలో తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ దొరకాల. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మర్డర్ చేసిన వాడికి క్షమిస్తారా, లేకపోతే వాడిని తీసుకుని పనిష్మెంట్ ఇస్తారా? పనిష్మెంట్ ఉంటుంది కదా. పనిష్మెంట్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. మన న్యాయ వ్యవస్థ కావచ్చు, కోర్టు కావచ్చు, పోలీస్ కావచ్చు, మంచి చెడును చూసి మంచి చేస్తే మంచివాడని చెప్తారు, చెడు చేస్తే చెడు వాడని చెప్తారు. సో తప్పు చేసినప్పుడు వాడికి పనిష్మెంట్ ఇస్తే వాడు మంచివాడు అవుతాడు. కానీ ఆ తప్పు చేసిన వాడిని తీసుకుపోయి స్వర్గం తీసుకపోతే ఆ తప్పు వాని వల్ల నష్టానికి గురైన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని ఎవరు తీసుకుపోవాలి మన స్వర్గానికి? అయితే వాళ్ళు యేసుని నమ్మలేదు కాబట్టి, నా వల్ల రేపు గురైన స్త్రీ యేసుని నమ్మలేదు కాబట్టి ఆమె నరకం పోతుందట. ఈ రేప్ చేసిన వాడు యేసుని నమ్మింది కాబట్టి స్వర్గం పోతాడట. ఇదేం కాన్సెప్ట్? దరిద్రమైన కాన్సెప్ట్. ప్రపంచంలో ఇటువంటి కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా? అసలు కామన్ సెన్స్ లేని కాన్సెప్ట్ కదా ఇది. క్రిస్టియానిటీ అనేది కామన్ సెన్స్ లేని కాన్సెప్ట్ కదా. ఏమైనా బుర్ర ఉందా? తప్పు చేసిన పనిష్మెంట్ ఇవ్వాలన్నా? అట్లాంటి రేపటి నుంచి దొంగలు, మానభంగాలు, రేపిస్టులు, దోపిడీదారులు మొత్తం రోడ్ల మీద తిరుగుతారు. ఇక మన చట్టాలు కనుక న్యాయం కాకుండా క్షమిస్తామని చెప్తే, మన ప్రభుత్వాలు అలాంటి వాళ్ళని క్షమిస్తామని చెప్తే ఏమున్నది? ఇక మొత్తం దోపిడీ దొంగతనాలే కదా. మరి ఇదేందా కాన్సెప్ట్? తప్పు చేసిన వాడికి భయం ఉండాలా.